ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక గవర్నర్ అపాయింట్ కోరారు ఇప్పటికే విజయ్. కాసేపట్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. తమిళనాడులో హంగు రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకైతే కాంగ్రెస్ మద్దతు కోరారు విజయ్ తండ్రి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే సత్తా చాటింది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే బలపడింది. ఇక టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 సీట్లు అవసరమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, మనం కనుక చూసుకుంటే తమిళనాడు పాలిటిక్స్ మళ్ళీ వేడెక్కేదని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున మే 4వ తారీఖున ఏదైతే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి వచ్చినటువంటి రిజల్ట్స్ లో 4 రాష్ట్రాల్లో అబ్సల్యూట్ మెజారిటీలో ఉండగా హంగ్ వచ్చేటువంటి దిశలో అయితే తమిళనాడు ఒక్కటే వెళ్తుంది. అటు అస్సాంలో బీజేపీ పూర్తి స్థాయిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. కేరళంలో చూసుకుంటే యూడిఎఫ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తీసుకుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. బట్ తమిళనాడు ఒక్కటే హంగు దిశగా వెళ్తుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి జోసెఫ్ విజయ్ పార్టీ, తమిళ సూపర్ స్టార్ అయినటువంటి టీవీకే మరియు టీవీకే చీఫ్ అయినటువంటి జోసెఫ్ విజయ్ పార్టీ ఏదైతే ఉందో తమిళ వెంట్రి కలగం 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అయితే నిలిచింది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మరొక 10 ఎమ్మెల్యేలు అవసరమైనటువంటి పరిస్థితి. గెలుపు ఒక్కటే ముఖ్యం కాదు. గవర్నమెంట్ ఫామ్ చేయాలనంటే అర్థమెటిక్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితికి తమిళనాడు గవర్నమెంట్ అయితే మళ్ళీ తమిళనాడు రాజకీయాలు అయితే మళ్ళీ వచ్చినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విజయ్ ప్రస్తుతానికి ముందు నుంచి కూడా చెప్తున్నట్లు అటు డిఎంకేతో తాను నడవబోనని ముందే చెప్పారు. సీఎం స్టాలిన్ పైన ఒంటి కాలు మీద నిలబడ్డారు. అలానే కనుక చూసుకుంటే టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సీఎం స్టాలిన్ ని ఓడించడం కూడా జరిగింది. కేవలం డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ మాత్రమే చేపాక్ నుంచి గెలిచారు. మిగతా మంత్రులంతా కూడా భూస్థాపితం అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. డిఎంకే మంత్రులు అందరూ కూడా ఓడిపోయారని చెప్పొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులలో అటు ఏఐడిఎంకే కూటమి బీజేపీతో ఉంది. బీజేపీతో కూడా తాను కలిసి ముందుకెళ్లాలని విజయ్ మొదటి నుంచే చెప్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం అవుతుంది. కాబట్టి మొదటిగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఒక రిసార్ట్ అనేది మహాబలిపురంలో ఒక రిసార్ట్ అనేది బుక్ చేసి తమ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ కూడా అక్కడే ఉంచుకున్నారు. ముందు కూడా చూసుకుంటే ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి టీవీకే హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో నిన్నటి రోజు ఏదైతే రిజల్ట్స్ వచ్చిన రోజు విజయ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడ లేరు. ఎక్కడ చూసుకున్నా దేశ రాజకీయాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా రిజల్ట్స్ రోజు తమ పార్టీ వద్ద తమ నాయకులు హెడ్ క్వార్టర్స్ లో తమ నాయకులు తమ కార్యకర్తలతో చాలా కోలాహలంగా ఉంటుంది. బ్యాండ్ బాజా మొత్తంతో చాలా కోలాహలంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ టీవీకే ఆఫీస్ మాత్రం నిన్న మూగబోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం వరకు ఏదైతే ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయో అప్పుడు విజయ్ బయటికి రావడం అయితే జరిగింది. అప్పటి వరకు విజయ్ కూడా పెద్దగా ఎవరికి కనిపించలేదు. ఇలాంటి పరిస్థితులలో విజయ్ చాలా ఆచితూచి అడిగేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదటిగా దక్కినటువంటి విజయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు అన్నట్లుగా కూడా విజయ్ పావులు కలుపుతున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే అటు ఏఐడిఎంకేతో మొదటిగానే ఛానల్స్ ఓపెన్ చేయకుండా విజయ్ తండ్రి ఎవరైతే ముందుగా మరి కాంగ్రెస్ రాజకీయం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే డిఎంకేతో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ లెవెల్లో ఇండి కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమిలో డిఎంకే భాగంగా ఉన్నా కూడా తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి డిఎంకే మరియు కాంగ్రెస్ పొత్తులో ఉండమని చెప్పి విడివిడిగా పోటీ చేయడం అయితే జరిగింది. అయితే మొదటిగా అందరూ దీన్ని ఒక రాజకీయ తప్పిదంగా పరిగణించినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ అతి తక్కువ మంది గెలిచినా కూడా కాంగ్రెస్ కి కొంచెం ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిచినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ కూడా కొంతమంది అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితుల్లో నంబర్ 10 అనేది చాలా ఈజీగా టీవీకే సాధించవచ్చు. నేరుగా విజయ్ కూడా ఈ ఛానల్స్ ఓపెన్ చేయకుండా అంటే విజయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో విజయ్ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులలో గవర్నర్ అపాయింట్మెంట్ కూడా విజయ్కే ఉంది. ఎందుకంటే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ తమిళ వెంట్రి కలగం అధినేత అయినటువంటి సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య మద్దతు కావాల్సినటువంటి 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఎలా అందబోతుంది అనేది కూడా ఒక చిక్కముడిగా ఉంది.
అయితే తమిళనాడు గవర్నమెంట్ టీవీకే ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది, కానీ ఎవరి పొత్తులో ఫామ్ చేస్తుంది ఇంకొక ప్యారలల్ లైన్ లో డ్రా చేస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజాభిప్రాయం కూడా మనం మాట్లాడాలి అని అంటే, ఎవరితో పొత్తు లేకుండా మొదటిసారి పోటీ చేసి గెలిచినటువంటి నాయకుల లిస్టులో జోసెఫ్ విజయ్ యాడ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మొదటిసారి పార్టీ ఎన్టీఆర్ తోటి ఎంజీఆర్ తోటి అందరితో కూడా విజయ్ ని కంపేర్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ముఖ్యంగా మనం గ్రౌండ్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూసుకుంటే, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి గెలిచినప్పుడు ఆయన సింగిల్ హ్యాండెడ్ గా గెలిచారు. అధినేతగా ఉన్నటువంటి ఆయన సీఎం అయిపోయారు. ఆయనకి ఎటువంటి పొత్తులతో అవసరం లేకపోయింది, ఆయన సీఎం. అలానే ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ విజయ్కి వచ్చేసరికి జోసెఫ్ విజయ్ దగ్గరికి తమిళ వెంట్రుక అధినేత సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన అబ్సల్యూట్ ఆయన మెజారిటీ ఉన్న ఆయన అతిపెద్ద పార్టీగా ఏర్పడినా కూడా, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలంటే ఐడియాలజికల్ ఎనిమీ అని ఎవరినైతే బీజేపీని అభివర్ణించినటువంటి జోసెఫ్ విజయ్ ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీని వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా తీసుకుంటారు. ఎందుకనంటే ఎమ్మెల్యే సపోర్ట్ వచ్చినప్పుడు, లేదా ఏఐడిఎంకే బీజేపీతో విడిపోయి గవర్నమెంట్ కోసం విజయ్ తోటి వెళ్తుందా, లేకుంటే మిగతా కొంతమంది ఏఐడిఎంకేలో నుంచి కానీ, లేకుంటే కొంతమంది డిఎంకేలో నుంచి ఇటు జంప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి చాలా పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో తమిళనాడు రాజకీయాలు ఎండాకాలంలో మరింత వేడెక్కినాయంగా కూడా. రాజశేఖర్, థ్యాంక్ యూ.